చేస్తూ ఉంటే వీళ్ళు ప్రజాగళం, యువగళం, వారాహయాత్ర పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేస్తున్నారు. ఈ 2 కూటముల 3 కూటముల ప్రచార సరళి ఎలా ఉంది, ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రణాళికలు వేసుకుంటున్నారు అనే విషయాన్ని గురించి కాస్త విశ్లేషించి వివరించండి. అంటే అందరికీ నమస్కారం. బేసిక్గా 2024 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గెలుపోటములు, ఎవరు గెలుస్తారు, ఎవరు ప్రధాన పోటీదారులుగా ఉంటారనే చర్చ సహజంగా ఆసక్తికరంగానే ప్రజలు కూడా చర్చించుకుంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించే ప్రయత్నంలో విమర్శలు ప్రతి విమర్శలు వస్తుంటాయి. బేసిక్గా రాజకీయ పార్టీలు అన్న తర్వాత సహజంగా మేము గెలుస్తామని చెప్పచ్చు. కానీ మనం విశ్లేషణ చేసే వ్యక్తులుగా ఎవరెవరు గెలుస్తారు వాడతారు కాకుండా వాస్తవ పరిస్థితి ఇప్పుడు 2-3 కూటములుగా మీరు ప్రస్తావించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సింగిల్ పార్టీగా, ఒక కూటమి కాదు, వాళ్ళు ఒక సింగిల్ పార్టీగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు ఇంకో కూటమిగా 3 కూటములు మనకు కనిపిస్తున్నాయి. 3 కూటముల్లో ప్రధాన పోటీ 2 కూటముల మధ్య ఉంటుంది. కాంగ్రెస్ కూటమి అనేది నామినల్గానే ఉంటుంది అనేక కారణాలు ఇచ్చా. అది తెలుగుదేశం కూటమి కూడా బలంగా ఉండడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం ఉండడం వల్ల. ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైసీపీ మధ్య పోలరైజేషన్ ఉంటుంది. పోలరైజేషన్ ఉంటుంది కాబట్టి ఈ 2 పార్టీలు ఎక్కడ ఉంటాయి వాటి మధ్య పోటీ ఉంటుంది. ఇప్పుడు నిజానికి జనసేన, బీజేపీ ఒకటి ఉన్న అది ప్రధాన పోటీదారుగా ఉండేది కాదు. తెలుగుదేశం ఉండడం వల్ల దానికి ఒక పోలరైజేషన్ ఉంటుంది. ఇది బేస్గా మనం చూసినప్పుడు సహజంగా ఇప్పటికే ప్రజలు చాలామంది ఏమనుకుంటారంటే ఈ 3 కూటములు ఏర్పడడం లేదా ప్రచార హోరు, రోజువారీ జరిగే పరిణామాలు, ఘటనలు కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అనుకుంటారు. కానీ 90% సమాజం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింటారు. ఈ 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింటారు. ఈ ప్రచారాలు, ఈ కూటములు, ఎత్తులు పై ఎత్తులు ఒక 10% మీదే ప్రభావం చూపిస్తుంది. ఇది మౌలికమైన అంశంగా మనం చూడాలి. అంటే ఎన్నికల్లో ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి ఉన్న ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు చూసినప్పుడు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ యొక్క వ్యవహార శైలి, ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయమే కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ పట్ల ఒక సానుకూల దృక్పథం ప్రజలకు ఉన్నిందనుకోండి, ప్రతిపక్షాలు ఎన్ని చేసినా గెలవలేవు. అధికార పార్టీ పట్ల ప్రతికూలంగా ఉండిందనుకోండి, అప్పుడు ప్రతిపక్షాలకి ఆటోమేటిక్ అవకాశం ఉంటుంది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే అధికార పార్టీ యొక్క పరిపాలనే ప్రాథమికంగా గెలుపోటములకు సానుకూలంగా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ యాంగిల్లో చూసినప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉన్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు అనుసరించిన పరిపాలనా విధానాల వల్ల, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న అంశం వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, సంక్షేమ పథకాలు, ఈ పరిపాలన కేంద్రంగా వారు చేస్తున్నటువంటి విధానాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికంటూ ఒక అనుకూలంగా ఉండే ఒక వాతావరణం ఉన్న సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దీని కారణంగానే వ్యతిరేకించే ఇంకొక సెక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే 2 ఉన్నాయి. అంటే గతంలో నేను చూసిన ఈ ఎన్నికల్లో చూసినప్పుడు, గతంలో ఎప్పుడు కూడా మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్గా అన్ని తరగతుల్లో సానుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. అన్ని తరగతుల్లో కొంచెం ఎక్కువ కొన్ని తరగతుల్లో ఎక్కువ అనుకూలత ఇట్లుండేది. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను గమనించింది కొన్ని తరగతుల్లో సార్వజనీయమైన అనుకూలత, కొన్ని తరగతుల్లో సార్వజనీయమైన వ్యతిరేకత 2 కనిపిస్తున్నాయి. అంటే కులం కాదు. నాకు ఉన్న అంచనా ప్రకారం పేదలు, నిరుపేదలు, గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాల్లో ఈ ప్రభుత్వం పట్ల ఒక సార్వజనీన అనుకూలత కనిపిస్తాం. అట్ ద సేమ్ టైం ఈ విధానాల వల్లనే ఉన్నత వర్గాలు కానీ, ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు కానీ, నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టణ స్వభావం కలిగినటువంటి ప్రజలు, కొంత ఆలోచన పరులుగా ఉన్న వాళ్ళు, ఆదాయ పన్నుదారులుగా ఉన్నటువంటి వాళ్ళలో స్పష్టమైన వ్యతిరేకత కూడా కనిపిస్తూ ఉంది ఈ విధానాల వల్లనే. ఇది ఒక మౌలికమైన అంశం. రేపు ఎన్నికల్లో ఇదే నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడినారు, వాలంటీర్ల వ్యవస్థ గురించి కూడా మాట్లాడినారు. వాలంటీర్ వ్యవస్థ పైన చాలా వివాదాలు జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను మొదట్లో చాలా తక్కువగా మాట్లాడినారు, అవమానం పరిచినారు. మళ్ళీ వాళ్ళకి 5,000 కాదు 10,000 నేను జీతం ఇస్తాను అని అంటున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? అంటే ఇక్కడ దానికి ముందుగా ఒక అంశం ఏంటంటే, ఈరోజు అధికారంలో ఎవరికి సానుకూల ప్రతికూల అంశాలు ఎలా ఉంటాయంటే, ఒక రాజకీయ పార్టీకి తాను అనుకూలంగా ఉన్న అంశాలని కన్సాలిడేట్ చేసుకొని ప్రతికూల అంశాలని మినిమమైజ్ చేసే పార్టీయే సక్సెస్ అవుతుంది.
అంటే వాళ్ళకి కొన్ని ఓట్లు ఉంటాయి, వీళ్ళకి కొన్ని ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల అంశాలు కొన్ని ఉన్నాయి, ప్రతికూల అంశాలు ఉన్నాయి. ప్రతికూల అంశాలు మినిమైజ్ చేసుకొని అనుకూల అంశాన్ని కన్సాలిడేట్ చేసుకున్నాడు అనుకోండి, ఇదే పద్ధతిలో చంద్రబాబు గారు కూడా వ్యవహరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాంటేజ్లో తీసుకుంటాడు. అంటే చంద్రబాబు గారు ఏం చేయాలి, తనకు అనుకూల అంశాలను కన్సాలిడేట్ చేసుకుంటే ప్రతికూల అంశాలు మినిమైజ్ చేసుకోవాలి. ఇదే రాజకీయాలు నిర్ణయిస్తాయి. దాని వాలంటీర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ప్రతికూల అంశాలు, ఒకటి అర్బన్ ఏరియాల్లో కావచ్చు, చదువుకున్న వాళ్ళలో ఉన్న వ్యతిరేకతతో పాటు ఇతింద పార్టీలో కేడర్లో వ్యతిరేకత ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల అంశాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అధికార పార్టీకి ఉన్న ప్రతికూలత అనుకూలతగానే మార్చుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఉన్న అడ్వాంటేజ్ ఎట్టుంటుందంటే అధికార పార్టీకి ఉన్న వ్యతిరేకతే. ఇప్పుడు అధికార పార్టీకి ఖచ్చితమైన మెజారిటీకి వచ్చేంత అనుకూలత ఓటర్లు అనుకో, ఇంకా ప్రతిపక్షం ఏం చేసినా గెలవలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న ప్రతి వ్యతిరేకతను తాను సొమ్ము చేసుకున్నప్పుడే ప్రతిపక్షం గెలుస్తుంది. ఆ కంటెస్ట్లో మీరు అడుగుతున్న ప్రధానమైన అంశం వాలంటీర్ల చుట్టూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూల అంశాలు ఏంటి? ఇంతకుముందు నేను ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వల్ల అర్బన్ ఏరియాల్లో కానీ, చదువుకున్న వాళ్ళలో కానీ, నిరుద్యోగులను వ్యతిరేకత ఉంది. అట్ ద సేమ్ టైం అనుకూల అంశాలు కొన్ని ఉన్నాయి. పల్లెటూర్లు అనొచ్చు, పేదలు అనొచ్చు, నిరుపేదలు అనొచ్చు, బడుగు బలహీన వర్గాల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏ అడుగులు వేయాలి? దీన్ని మినిమైజ్ చేయాలి, దీన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు స్టార్టింగ్ నుంచి ఏం ప్రధానంగా ప్రస్తావించారు? సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నష్టపోతా ఉంది, లంక అయిపోతుంది అన్నారు. శ్రీలంక అయిపోయేది ఆ రోజైతే గొడవ జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టేసినారు. శ్రీలంక ఎందుకు అట్లా అయిందో విశ్లేషణలు ఏమి లేవు. అంటే మొత్తం మీద డ్యామేజ్ చేసేసారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డబ్బులు పంచడం తప్ప అప్పులు చేసి ఇంకేమీ చేయట్లేదు అనేదే పాపులర్గా. ఆయనతో పాటు ఆయనకు అదనంగా వచ్చిన ప్లస్ మైనస్ ఏంటంటే కొన్ని మీడియా సమస్యలు. ఇప్పుడు కొన్ని మీడియా సమస్యల్లో వచ్చిన వార్తలే ఆ పార్టీ అధికారిక అభిప్రాయాలుగా మారిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు కాబట్టి ఒక నెగిటివ్ యాక్టివిటీని, అంటే సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నష్టపోతూ ఉందని, వాలంటీర్ల సిస్టమ్ అనేది అనవసరమని, ఇంకా పదజాలాలు అవన్నీ రాజకీయాల్లో మితిమీరే, దాని జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఈ రెండు ప్రధానంగా మాట్లాడుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయనకు అనుభవంలో తేలింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రత్యర్థికి ఉన్న అనుకూల అంశాలు కూడా మినిమైజ్ చేయాలని. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేసినాడు, సంక్షేమ పథకాలు నేను కూడా అమలు చేస్తానని మొదలెట్టాడు. దీంట్లో వచ్చిన ఒక విపరీత ఎక్కువగా అమలు చేస్తానన్నాడు ఆయన. ఎక్కువగా అమలు చేస్తాను, ముఖ్యంగా మహానాడు నుంచి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాటికి ఓట్లు కన్సాలిడేట్ అయితే అది మొగ్గు ఎక్కువ ఉంది. మీకు ఎక్కువ ఓట్లు అవే కదా, పేదలు, నిరుపేదలు, ముఖ్యంగా దిగువ మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాలతో కన్సాలిడేట్ అయిపోతే మెజారిటీ వచ్చేస్తుంది. దీన్ని గమనించిన చంద్రబాబు గారు ఎట్లా ఈ ఓట్లు మనకు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పు ఏంటంటే, ఈ తరగతి అర్బన్ ఏరియాలో వ్యతిరేకంగా ఎమ్మెల్సీని అన్నింటిలో తెలుగుదేశం గెలిచిపోయింది. కాబట్టి దీని గట్టి టచ్ చేద్దాము, నచ్చైపోతే మనం గెలవలేమనే అభిప్రాయంకి వచ్చి దీన్ని టచ్ చేయడం మొదలెట్టాడు. కానీ తన గతంలో ఏం మాట్లాడానన్న విషయం మర్చిపోయాడు. మర్చిపోయి ఏమవుతోంది, ప్రధానంగా ఏమంటున్నారు, ఇంకొక కొత్త లాజిక్ తీసుకొస్తున్నారు. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి సంక్షేమాన్ని అమలు చేస్తున్నాడు, నేను సంపదను సృష్టించి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాను. కొత్త మాట ఇది, వినడానికి చాలా బాగుంటుంది. అప్పు చేసి సంక్షేమం కాకుండా సంపద సృష్టించని. దానికి ఇక్కడ అనుమానాలు ఎక్కడ వస్తాయంటే, ఇప్పుడు వాలంటీర్లకు జగన్ 5,000 ఇస్తున్నాడు, ఈయన 10,000 ఇస్తానంటున్నాడు. ఈ సంక్షేమ పథకాల్లో పెన్షన్దారులకి ఈయన 3,000 ఇస్తానంటే ఆయన 4,000 ఇస్తాను. అది కూడా ఎప్పటి నుంచి, జూలై 1 నుంచి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు కూడా కల్పిస్తానన్నాడు. అది అరియర్స్ ఉద్యోగస్తులు కూడా ఇస్తానంటాడు. ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఎందుకున్నారు ఈ సెక్షన్? నేను ముందు చెప్పినట్టు అర్బన్ ఏరియాలకు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, జగన్ అన్ని సంక్షేమాలే చేసుకుంటున్నాడు. చంద్రబాబు వస్తే దాన్ని కొంచెం తగ్గించి కొంత కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేస్తాడనే ఒపీనియన్తో సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, ప్రతిదాన్ని గమనిస్తారు. ఇప్పుడు జగన్ 3,000 ఇస్తానన్న, వాలంటీర్లకు 5,000 ఇస్తానంటేనే సమస్యగా భావించి వ్యతిరేకించే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు ఏకపక్షంగా 4,000 ఇస్తాను, 10,000 ఇస్తాను అన్న తర్వాత ఆ తరగతుల్లో కొంత రియలైజేషన్ మొదలవుతుంది. అన్నిటికన్నా మించి కొంత తెలివైన వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు 4వ తేదీ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్, 5వ తేదీ ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారే చేస్తారని కాసేపు అనుకుందాం. 5వ తేదీ నుంచి, జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తాడు దీన్ని. 5,000, 4,000, 3,000 నుంచి 4,000, 5,000 నుంచి 10,000. ఇక్కడ చంద్రబాబు గారు చెప్తున్న కామెంట్ ఏంటంటే, సంపదను సృష్టించి పంచుతాను. ఈ 20 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసం, అదేంది 30 ఏళ్ల విధ్వంసం ఆయన చెప్తాండేది. 30 ఏళ్ల విధ్వంసాన్ని 20 రోజుల్లో రికవర్ చేసేసి ఈయన కొత్తగా సంపదను సృష్టించేసి పనిచేయడం సాధ్యమవుతుందా అంటే జనం ఆలోచిస్తారు కదా. దీన్ని చంద్రబాబు నాయుడు గారు చూడట్లేదు. ఇది ఆయనకి డిసడ్వాంటేజ్. అంటే ప్రత్యర్థి ఓటర్లను అడ్రస్ చేయడం కరెక్ట్,
కానీ ఎట్లా అడ్రస్ చేస్తున్నారు? ఆ అడ్రస్ చేసే క్రమంలో వీళ్ళు ఇంకా అనుకుంటు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు? ఒక ఛానల్లో చూశాను, ఏమన్నాడంటే ఆయన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు నిష్పక్షపాతంగా ఆయన అనుకున్న పద్ధతిలో, కానీ ఇంత సంక్షేమం అవసరం లేదు అంటాడు. ఇంత సంక్షేమం చేస్తున్నాడు, చంద్రబాబు గారు అయితే అందుకు భిన్నంగా ఉంటాను, నేను మద్దతు ఇస్తానన్నాడు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఏం చేయాలి? ఇంతకన్నా ఎక్కువ చేస్తానన్న తర్వాత దాన్ని వ్యతిరేకించాలి. కాబట్టి తనకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా డిఫెన్స్ పడే పరిస్థితి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల విధానంలో తీసుకొచ్చినటువంటి ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చాలా మందిలో ఒక దురాభిప్రాయం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను సమర్థిస్తాం వ్యతిరేకిస్తాం పక్కన పెట్టండి, కానీ వాలంటీర్ల వ్యవస్థ సమాజాన్ని చాలా పెద్ద ప్రభావం చూపింది. ఎంత ప్రభావం మన రాజకీయ జీవితంలో మనం చూస్తే గ్రామాల్లో ఒక సంక్షేమ పథకం కావాలంటే కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఓ రెడ్డో నాయుడు లీడర్ పదంగా మనం రాయలసీమలో ఉన్నాం కాబట్టి 2 కులాలు డామినేట్ చేస్తాయి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా. ఓ రెడ్డో నాయుడు దగ్గరికి వెళ్ళి ఒక ఎస్సీ బీసీ పోయి అయ్యా రెడ్డి గారు నాయుడు గారు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? అదే ప్రభుత్వం ఒక దళితుడింటికి ఒక బలహీన ఛానల్లో వారం రోజులు ఇంటి దగ్గర పేడకళ్ళు ఎత్తు మళ్ళీ చూస్తాను ఈ పని అనేవాళ్ళంట. నీకు పెన్షన్ రావాలంటే ఆవు పేడ ఎత్తు ఒక వారం రోజులు మళ్ళీ చూస్తానని చెప్పేవాళ్ళంట. ఇప్పుడు ఏమైంది? పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆ దిగువ ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఇది ప్రభుత్వం ఇస్తా ఉందని రిక్వెస్ట్ చేస్తా ఉంది, ఇంటికి వచ్చి ఇస్తా ఉంది. అందువల్ల ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బు ఇస్తాడు అనేది ప్రధానం కాదు, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఈ దిగువ ప్రజల్లో వచ్చింది, దిగువ మధ్య తరగతి కావచ్చు పేదల్లో వచ్చింది. రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడగాల్సిన పరిస్థితి లేదు, ఏరే సమస్యలు రాజకీయం అడుగుతున్నాడు. ఇది ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, వాళ్ళకి వచ్చింది. రెండోది మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఇది ఎంత ప్రభావం చూపించిందని. పెన్షన్ వరకే ఆలోచించద్దండి, వాత్సల్య అని ఒక పథకం వచ్చింది కేంద్ర ప్రభుత్వం. తల్లిదండ్రి ముఖ్యంగా కరోనా టైంలో తల్లిదండ్రి ఇద్దరు చనిపోయిన పిల్లల్ని కాపాడుకోసం అది నెలకు 4,000 స్కాలర్షిప్. ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షల్లో అప్లికేషన్లు వెళ్ళిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం బిత్తరపోయింది. ఇదేంటి ఒక్కొక్క రాష్ట్రం నుంచి 5,000 10,000 వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? చివరికి ఈనాడు లాంటి సమస్యలు అదేముంటుంది అనాథులు ఎక్కువైన ఆంధ్రప్రదేశ్ని రాసేసినారు. కానీ జరిగింది ఏంటంటే సార్, ఈ వాలంటీర్ సిస్టమ్ వల్ల ప్రతి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వాత్సల్య అనే వాడికి తెలుసు కదా, 50 ఇంట్లకు ఒక వాలంటీర్ ఉంటాడు, ఎవరు చనిపోయాడో తెలుసు. ఆ ఇంటికి నేరుగా వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ ఇలేజ్ చేసి సచివాలయానికి అప్లై చేసినారు. అందువల్ల ప్రతి చనిపోయిన పిల్లవాడు ఈ వాత్సల్య అంటే ప్రతి పథకాన్ని ఈ వాలంటీర్ సిస్టమ్ రావడం వల్ల వాళ్ళకి ఉపయోగపడ్డారు. వాలంటీర్ సిస్టమ్ ఎంత ప్రభావం ఏంటంటే మీకైనా నాకైనా లేకపోతే చిన్న వాళ్ళకి అవ్వాతాత ఉంటారు, ఉన్నప్పుడు మనం ఇచ్చే 50 రూపాయలు 100 రూపాయల కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు 3,000 వాళ్ళే ఇస్తున్నారు వాలంటీర్. రెండో పాయింట్ ఏంటంటే వాలంటీర్ మంచి మాట చెప్పినారు. ఇప్పుడు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో తక్కువ స్థాయిలో దరఖాస్తులు వస్తే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక స్థాయిలో దరఖాస్తు రావడానికి వాత్సల్య పథకానికి కారణం వాలంటీర్లు. అంటే వాలంటీర్లు పెన్షన్ ఒకటే కాదు, రెండో విషయం వాళ్ళ మమేకం ఊర్లో ఉంటాడు కదా. ఇప్పుడు ఇంటికి తిరుపతికి వస్తారు మన విలేజ్ నుంచి, అవ్వాతాత ఏం చేస్తారు, అరే బాబు ఈ తలకైన మాత్రం తెచ్చి వాడికే చెప్పేస్తున్నాడు. అంటే అంతగా ప్రజలు మమేకం అయిపోయినారు, కుటుంబ సభ్యులు మారిపోయారు. ఇట్లాంటి టైంలో కరప్షన్ లేకుండా జరుగుతుంది ఈ రోజుకి, రేపేమవుతుందో తర్వాత ఇష్యూ. కాబట్టి ఇది ప్రజలకు సానుభూతి ఇచ్చింది. రెండో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ రైతు భరోసా అనేది ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చిన 13,500 ఇస్తున్నారు. అంటే పంటకు ముందే ఇవ్వడం వల్ల వాడు అప్పులు పాలు కాకుండా ఉంటున్నాడు. దట్ ఈ కాలంలో వర్షాలు కూడా ఈ సంవత్సరం పడలేదు, రైతు ఆత్మహత్యలు కానీ రైతు అప్పులు కానీ పెద్దగా రావట్లేదు. అవును ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కూడా పెద్దగా నీటి ప్రాజెక్టులు కట్టకపోయినా వర్షాలు ఈ 4 ఏళ్ళు బాగుపడ్డాయి. ఈ సంవత్సరం పడలేదు కానీ వర్షాలు పడి చెరువులు నిండుతున్నాయి. పంటకు కావాల్సిన పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇస్తా ఉంది, దానివల్ల క్రైసిస్లో రాగలేకపోయినాడు, ప్రాజెక్టులు కట్టకపోయినా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకంలో నాడు నేడు విద్యా సమస్యలు కానీ, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కానీ, రెండోది రైతు భరోసా కానీ, ఇవి ఈ పంపకాలుగా మనం చూడలేము. పెన్షన్ అనేది పంపకం ఇస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాన్ని డే 1 నుంచి అమలు చేయడం వల్ల ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రియలైజ్ అయ్యి దీన్ని మనం అడ్రస్ చేయకపోతే ఇబ్బంది వస్తుందని. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 10,000 పెంచాలనేది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వాలంటీర్ పైన, సమాజం పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు వాలంటీర్లు కూడా ఎంత కాదన్నా 2,65,000 మంది వాలంటీర్లు రాష్ట్రంలో ఉన్నారు. దీంట్లో వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు కాక, కానీ ఒక దాంట్లో కూడా జనసేన అభిమానించేవాళ్ళు, తెలుగుదేశం అభిమానించేవాళ్ళు, కులాలు ఉంటాయి. వీళ్ళకి ఇది పనిచేస్తుంది. ఈ 10,000 ఇచ్చే ఇన్ని రోజులు డిఫెన్స్లో ఉన్నారు కదా, ఏం మీ చంద్రబాబు ఒక వాలంటీర్ ఇంకో వాలంటీర్ మాడుకుంటారు, మీ చంద్రబాబు మమ్మల్ని చెప్తా అంటే ఏం చేస్తున్నారు మీరు అంతా అంటారు. ఇప్పుడు 10,000 ఇవ్వడంతో మా వాళ్ళు కూడా 10,000 ఇస్తానంటున్నాడు కదా అని ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కొంచెం
సెల్ఫ్గా మాట్లాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఎన్లార్జ్గా ఖచ్చితంగా వీళ్ళు చేసిన నిర్వాహం, ముఖ్యంగా ఇప్పుడు 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేయడం, దాన్ని సమర్థిస్తూ మాట్లాడడం, ఈ ఉల్టా రాజకీయాల వల్ల ఖచ్చితంగా వాలంటీర్లు కానీ వాలంటీర్ చుట్టూ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయన పద్ధతిగా చేయడం 55 నెలలుగా ఒక పద్ధతి అయితే, ప్రతిపక్షాలు చేసిన యాగి వల్ల అదనపు అడ్వాంటేజ్ అయిపోయింది దానికి. ఖచ్చితంగా ఈ వాలంటీర్లు సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ విషయంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందా, ఏ మేరకు ఫలించే అవకాశం ఉంది అని అంటున్న ప్రయత్నం. ఫలితంలో నేను ఇంతకు ముందు చెప్పిన స్వల్ప ప్రయత్నంలో సానుకూలంగా ఉండొచ్చు, కానీ ఆయన ఇప్పటికైనా ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నిన్న వరలరామయ్య వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు, ఏమని, రేపు మే 1వ తేదీకైనా సరే ఇంటింటికి పెన్షన్ నేను అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏ స్టాండ్ తీసుకోవాలి? ఆ వేసిందేమో నిమ్మగడ్డ రమేష్ గారు, మాకు ఆయనకి సంబంధం లేదు, కాబట్టి వాలంటీర్లు మేము కూడా కొనసాగించి 10,000 ఇవ్వాలనుకుంటున్నాము, అవాతాతలకు 4,000 ఇవ్వాలనుకుంటున్నాం, కాబట్టి మే 1వ తేదీన వాలంటీర్లతోనే పంచించండి, వాలంటీర్లతోనే యథాతథంగా చేయండి అనే స్టెప్ తీసుకుంటే నమ్ముతారు. నువ్వు ఇప్పుడు కూడా వాలంటీర్లు వద్దంటావు, ఏప్రిల్ నెల మే నెలలో వాలంటీర్లు వద్దని, జూన్ నెలలో జూలై నెలలో వాలంటీర్లుగా నేను న్యాయం చేస్తుంటే ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఇప్పుడైనా వాళ్ళ పాలసీ డెసిషన్ మార్చుకోవాలి కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు పడుతున్నారు, ఆయనకి ఇబ్బంది అర్థమైంది. 1వ తేదీ ఎప్పుడైతే వాలంటీర్లు ఇవ్వకుండా చేసినారో వెంటనే ఆయనకి ఫీడ్బ్యాక్ వచ్చేసింది. అందుకే కదా 1వ తేదీ చేయకపోతే సిఎస్ మీద వాళ్ళ మీద లెటర్లు ఎందుకు పెడుతున్నారు, ఈ పరిస్థితి వల్ల. కాకపోతే వాళ్ళు వేస్తున్న ఎత్తుకోలు సక్సెస్ కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, వాలంటీర్లు లేరు కదా, టీచర్ల దగ్గర గ్రామ సచివాలయాల్లో 1,30,000 మంది ఉన్నారు కదా, వాళ్ళతో పంచిచ్చేవచ్చు కదా అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 1,65,000 మంది 2,65,000 ట్రైన్డ్ పీపుల్ వీళ్ళు. దట్టు మొదటి 6 నెలలు వీళ్ళు సరిగ్గా చేయలేకపోయినారు. 1వ తేదీ బదులు 2వ తేదీ 3, ఎందుకంటే ఒక కొత్త సిస్టమ్, తంబు సిస్టమ్, ఇంటింటి పోవాలి. అలాంటిది ఆలస్యంగా నువ్వు 30వ తేదీ జడ్జిమెంట్ ఇచ్చేసి 1వ తేదీ వాళ్ళతో పంచి చేరే వాళ్ళతో అంటే సాధ్యమా? అది సాధ్యం కూడా కాదు. కాబట్టి 1వ తేదీ మే నెల కూడా చేయలేరు వీళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, సచివాలయం కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, వాలంటీర్కి పోతే జగన్మోహన్ రెడ్డిని చూసినట్టుగా ఉంటుంది వాళ్ళకి, అందువల్ల ఎలక్షన్లో ప్రభావం అవుతుందని వాళ్ళు కట్ చేసినారు, బాగానే ఉంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు సచివాలయాలకి ఎందుకు వస్తున్నామని ఇంట్లో అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకూలంగా ఉండే వాళ్ళు పోయి కోర్టులో పిటిషన్ వేసి వాలంటీర్లు వాలంటీర్ పోయి చెప్పదా, వాలంటీర్ అడుగుతారు కదా, ఏమ్మా ఈరోజు పెన్షన్ లేదంటే కోర్టు వద్దనింది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ వద్దనింది అని చెప్పేసి దీని కారకుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ రాంగ్ స్టెప్ వల్ల వాళ్ళు నష్టపోయారు. ఆ రాంగ్ స్టెప్ నుంచి మరింత అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమూలమైన అంటే జరిగిన నష్టాన్ని నివారణ చేయలేరు, కానీ ఎంతో కొంత ఎసులుబాటు కొంతమందిలో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అంటున్నారు, జగన్ పని అయిపోయింది, వచ్చేది కూటమి ప్రభుత్వమే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి, మనం వచ్చినాక అన్ని విధ్వంసమైన రాష్ట్రాన్ని, 30 ఏళ్ళు వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేస్తాం అని అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈ చంద్రముఖి అయిపోతాడని ఆయన అంటున్నాడు, వీళ్ళు తిడుతున్నారు, ఆ రెండు ఉంటాయి. అయితే చంద్రబాబు గారికి అవకాశాలు లేవని నేను అన్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్ట గెలిచారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేము గెలుస్తామని ఓలాడు అనుకోలే. అందుకని ఆ రోజు సాయంత్రం పాటు వాళ్ళ అనుకూల మీడియాలో వెచ్చలవిడిగా తిట్టారు, ఎలక్షన్ దుర్మార్గం అయిపోయింది, వెచ్చలవిడి అయిపోయింది, ఆ మేధావులు కూడా అమ్ముడు పోయినారు, గ్రాడ్యుయేట్లు కూడా పోతే ఈ రాష్ట్రాన్ని ఊరికి అప్పుడే మాట్లాడు. తెరా చూస్తే రిజల్ట్ రివర్స్లో గెలిచిన తర్వాత ఏం రాసినారు వాళ్ళు? ఇంకేం చేయలేకపోయారు, అంటే మార్పు మొదలైందని రాసుకున్నారు. అంటే పాయింట్ ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎవరేమో ఆపలేరు. ఖచ్చితంగా అర్బన్ ఏరియాలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూల వాతావరణం ఆ రోజు ఉన్నింది, ఈ రోజు కూడా లేదని చెప్పలేము. కాకపోతే వీళ్ళు తీసుకున్న స్టెప్స్ అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా? ఇప్పుడు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోక ముందు వరకు తెలుగుదేశం ఒక రకంగా ఉండింది. మామూలుగా పొత్తు పెట్టుకుంటే మరింత అడ్వాంటేజ్ రావాల్సిన పోయి డిసడ్వాంటేజ్గా మారుతాం. అదే అడగదాం అనుకున్నాను నేను. ఎందుకు కారణం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్న సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అర్బన్ ఏరియాస్, అర్బన్ స్వభావం కలిగిన వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఆదాయ వర్గాల వాళ్ళు. మీరు పొత్తు ఎవరితో పెట్టుకున్నారు? జనసేన బీజేపీతో పెట్టుకున్నారు. జనసేనతో పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళు జనరల్గా ఉన్నారు. కానీ బీజేపీతో వచ్చిన డిసడ్వాంటేజ్ 2 రకాలు. ఒకటి, 10 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్కి నష్టం చేశారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దానికి తెలుగుదేశం కూడా కారణం. వాళ్ళు అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. పొత్తు పెట్టుకునేంత వరకు ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి బీజేపీ వాళ్ళతో కొట్లాడట్లేదు అంటాడు. కొట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు చేయకపోతేనే కదా. అంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు జనసేన కూడా బీజేపీ చేయట్లేదని, జగన్ గారికి సరిగ్గా కొట్లాడాలంటారు. కొట్లాడలేదంటే అర్థం ఏంటో వాళ్ళు చేయట్లేదని మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే బీజేపీ పట్ల ఒక అభిప్రాయం ఏం ఏర్పడిందంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందని. సెకండ్ పాయింట్ ఏంటంటే మీ గమనంలో ఉంటే లాస్ట్ ఎన్నికల్లో ఆప్ అనే పార్టీ పోటీ చేసింది. అసలు ఆప్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియదు. అలాంటి పార్టీ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి.
అంటే అరవింద్ కేజ్రీవాల్కి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ క్రేజ్ ఉంది అర్బన్ ఏరియాలో, కానీ ఈరోజు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టున్నారు. అర్బన్ ఏరియా అది కూడా ఎవరు అరెస్ట్ చేశారు? బీజేపీ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళతో కలిసి బీజేపీ అరెస్ట్ చేయకపోవచ్చు, కానీ ఆరోపణ సెంట్రల్ ఏజెన్సీ అంటే మీరే అనుకుంటారు కదా, ఇది ఒక వ్యతిరేకత ఉంది అర్బన్ ఏరియాలో. రెండోది చదువుకున్న వాళ్ళలో కొంత వ్యతిరేకత ఉంది బీజేపీ పట్ల, ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం చేశారని. ఏ సెక్షన్ అయితే మీకు అనుకూలంగా ఉందో మీరు పెట్టుకున్న సెక్షన్ వల్ల కొంత నష్టం వస్తుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, బీజేపీ వల్ల రాష్ట్రానికి మంచి జరగలేదు, బీజేపీ పైన రాష్ట్ర ప్రజానీకానికి కోపం ఉంది. అలాంటప్పుడు తెలిసి ఆ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్ళి కష్టపడాల్సి వచ్చింది? అంటే బహిరంగంగా చెప్తున్న కారణాలు అది ఇక్కడ ఒక బలహీనత. ఇప్పుడు వాళ్ళ మీడియా ఛానల్స్ కానీ వాళ్ళ నాయకులు కానీ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఏం రాశారు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసేసినారు, ఆడ మమతా బెనర్జీ ఇబ్బంది పెడుతున్నారు, కవితను అరెస్ట్ చేసినారు, రేపు బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేసేస్తారు వాళ్ళు చెప్పడం చేసి చంద్రబాబు గారికి తత్వం బోధపడి ముందస్తు తెలివిగా పొత్తు పెట్టుకున్నాడు. దాని అర్థం ఏంటి? మనం చెప్తే అది వేరే విషయం. ఇప్పుడు ఏబిఎన్ లాంటి దాన్ని ఏం చూస్తారు, చంద్రబాబు గారు అనుకూల మీడియాగా చూస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయాలంటే బీజేపీ మనతో ఉండాలి, బీజేపీ మనతో లేకపోతే జగన్కి అనుకూలంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ అనేది కదా ఇన్ని రోజులు చెప్తున్నారు. దీన్ని బట్టి ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారా బాబు అంటే ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయడం కోసం, ఇండైరెక్ట్గా భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పెట్టడం కోసం మీరు చెప్తున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. నా పాయింట్ ఏంటంటే బహిరంగంగా ఏం చెప్పాలి, తెలుగుదేశం పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ కావడం కోసం మూడోసారి మళ్ళీ బీజేపీ అధికారంకి వస్తుంది కాబట్టి కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రానికి న్యాయం జరగదు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటామని అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే మీరు కొత్త సంసారం కాదు, 2014 నుంచి 2019 వరకు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేసింది. అవును, ఎట్లా పనిచేసింది? కేంద్రంలో మీరు, రాష్ట్రంలో వారు కలిసి ఉన్నారు, అదొక అనుభవం. బీజేపీ 10 ఏళ్లలో 14 నుంచి 19 వరకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిచాయి. జనసేన పోటీ చేయకపోయిండొచ్చు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది, అప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీతో జగన్ లేడు, అప్పుడు లేడు, ఇప్పుడు లేడు అన్నదిగా వాళ్ళు గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు బేరీజ్ వేసుకుంటారు కదా, 14 నుంచి 19 వరకు కలిసి ఉన్న మీ కూటమి వల్ల రాష్ట్రానికి ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎట్లా జరిగింది, ఏ మోడల్ రాష్ట్రానికి బెటరు అనే బేరీజ్ వేసుకునే శక్తి ప్రజలకు ఉంటుంది. పైపెచ్చు 14 నుంచి 19 వరకు నేనో మీరో ఆ కూటమి ఫెయిల్ అయిందని చెప్తే రాజకీయం అవుతుంది. కానీ ఎవరు చెప్పారు? 14 నుంచి 19 వరకు ఎండ్ ఆఫ్ ద డే నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఈ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసింది కాబట్టి ధర్మ పోరాట దీక్ష అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దొంగలే పాచిపోయిన లడ్డి చేసిపోయి అన్నారు. అంటే ముగ్గురు కలిసి మీ పాలన పట్ల మీరు ఇచ్చిన రిజల్ట్స్ ఏంటంటే దుర్మార్గం అని వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఆ కాంబినేషన్ పైన. ఇప్పుడు 19 నుంచి 24 వరకు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో, ఇప్పుడు బీజేపీ కూడా మన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము ఇచ్చిన సహకారాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసినాడని కానీ, మేము బాగా చేసామని కానీ, జగన్ అన్యాయం చేసిన ఏం మాట్లాడు, జనరల్గా అవినీతి అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అందరూ కూడా బీజేపీ 5 ఏళ్ళు అన్యాయం చేసింది అంటున్నారా? పైపించి ఎంతో నాకున్న అవగాహన మేరకు కూడా 14 నుంచి 19 కన్నా 19 నుంచి 24 వరకు కేంద్రం అంతా కొంచెం బెటర్గా ఇచ్చింది రాష్ట్రానికి. ఎందుకు గొడవ పెట్టుకోవడం? 10,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, 12,000 కోట్ల రూపాయల పోలవరానికి అడ్వాన్స్, అన్నిటికన్నా మించి 32 లక్షల ఇండ్లకి 1,50,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. దాంట్లో 20 లక్షల ఇండ్లకు శాంక్షన్ చేసేసినారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు 20 లక్షల ఇండ్లు, 20,000 కోట్లు వచ్చినట్టుగా రాష్ట్రానికి. అంటే నేనంటుంది అన్ని బాగా చేశారని కాదు, 14 నుంచి 19 మీరు కలుసున్న దానికన్నా కలవకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బెటర్గా ఉన్నది. గొడవలు లేవు, ప్రతిరోజు గొడవే కదా కేంద్ర ప్రభుత్వంతో ఇల్లు 1 year. కాబట్టి ఇప్పుడు ఈ కాంబినేషన్ బెటర్, ఆ కాంబినేషన్ బెటర్ ప్రజలు అంటారు. పైపించి ఇప్పుడు మీరు చూడండి, మోడీ గారు కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు కానీ 14 నుంచి 19 వరకు మేము కలిసి ఉన్నాం, ఈ పరిపాలన మళ్ళీ కావాలంటే మాకు ఓటైనా అడుగుతున్నారా? ఎందుకు అడగలేకపోతుంది? ఇప్పుడు జగన్ అడుగుతున్నాడు కదా, 19 నుంచి 24 వరకు నాకు నచ్చితే ఓటేయమంటున్నాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే, రేపు ఎప్పుడైనా మీరు జర్నలిస్ట్కి అడగండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ 14 నుంచి 19 వరకు పాలన మళ్ళీ కావాలంటే మీకు మాకు ఓటైనా అడగమని చెప్పండి చూద్దాం. అడగాలి అంటే వాళ్ళకే భయం అడగాలంటే. ఒకవేళ నిజంగా పాలన బాగుంటే 23 సీట్లకు తగ్గిపోదు కదా, కలిసే ఉంటారు కదా, కలిసే ఉంటారు. మీరు కలిసేందుకు మీరు కొట్టుకున్నారు. కాబట్టి పొత్తులో ఆ తీవ్రమైన బలహీనత ఉంది. పొత్తు పెట్టుకోవడం బలహీనత చెప్పని కారణాలు ఎవరో అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఫ్ ది రికార్డుగా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టం, పొత్తు పెట్టుకోకపోతే కష్టం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్ సమావేశంలో అన్నాడంట. పొత్తు పెట్టుకుంటే నష్టం, పొత్తు పెట్టుకోకపోతే కష్టం. అంటే ఆ కష్టం నష్టం ఏంటో మనకు తెలియదు. నష్టం అనేది క్లియర్, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్లో వ్యతిరేకంగా ఓటేస్తారని. కష్టం అనేది ఇంకా రాధాకృష్ణ గారు చెప్పింది,
అవన్నీ మనం ఆలోచించుకుని ఏదైనా కేసులకు సంబంధించి ఏమైనా భయపడుతున్నారా అట్లాంటిది ఏమైనా చూడాలి. అంటే ఇప్పుడు 3 పార్టీల కూటమి వీళ్ళు కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఇంతవరకు విడుదల చేయలేదు. చేస్తారా, చెయ్యరా, లేకపోతే తెలుగుదేశం ఇప్పటికే ఇచ్చినటువంటి సూపర్ 6 గురించే మాట్లాడతారా? ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది. దీన్ని ఎలా చూడాలంటే ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6 రద్దు చేశారు, మీకు ఇంకా సమాచారం అందినట్లేదు. రద్దు చేశారు, అది ఫేక్, అది నిజం కాదని ఈటీవీలో వాళ్ళు వార్త ఇచ్చినారు. రద్దు చేసినంటే దీన్ని రద్దు చేసేసి ఆ ఇష్యూలంటే రద్దు అవుతాయని కాదు, ఇది పోయింది తెలుగుదేశం కదా సూపర్ 6 ప్రజా మేనిఫెస్టో ఏదో వస్తుంది. ప్రజా మేనిఫెస్టో ముగ్గురు కలిసి ఇవ్వాలి కదా, మీరు ఒకరే ఇచ్చుకుంటా పోతుంటే మా మేనిఫెస్టో అని. అది తప్పుడు వార్త, మేము రద్దు చేయలేదు అని మళ్ళీ వాళ్ళు ఏదో చెప్పినారని. ఖచ్చితంగా రద్దు చేయరు వాళ్ళు. సూపర్ 6లో ఉన్న అంశాలని మళ్ళీ పెడతారు. అసలు ఏం మెసేజ్ వెళ్తా ఉందంటే ఈయన ఆరేందుకు ఇవ్వాలి, మళ్ళీ ప్రజా మేనిఫెస్టో ఒకేసారి అన్నీ ఇవ్వచ్చు కదా, రోజు కొంత కింద వదలాలి. కాబట్టి అన్నీ ఇస్తారు. ఇప్పుడు అన్ని ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని సమాధానం చెప్పాలి కదా. సంక్షేమ పథకాలు ఇప్పుడు కూడా వృధా అంటున్నాడు, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయాలంటున్నాడు. వాలంటీర్లు అనేది అమ్మాయిల్ని అమ్మేసే వాళ్ళుగా క్రియేట్ చేశాడు, ట్రాఫికింగ్ పాల్పడి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, ఆ ట్రాఫికింగ్ బాలుండలు 10,000 రూపాయలు జీతాలు పెంచుతాను అయినట్టు అంటాడు. ఇవన్నీ పరస్పర గందరగోళం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు పొత్తులు ముందు కన్నా పొత్తులు బాగున్నాయి. పొత్తుల కారణంగా చంద్రబాబు నాయుడు గారికి అదనపు అడ్వాంటేజ్ కాకుండా డిసడ్వాంటేజ్గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు పొత్తులు పెట్టుకోక ముందు కన్నా పొత్తులు పెట్టుకోవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ పొజిషన్లో ఆయన ఉంటాడు. అంటే ఎంతైనా సర్వసాధారణంగా 4-5 పార్టీలు ఒకవైపు ఉంటే, ఒకే పార్టీ ఒకవైపు ఉన్నప్పుడు 4 పార్టీలు ఉన్న వాళ్ళకి బలం ఎక్కువగా ఉంటుంది కదా, జనాలు కూడా ఆలోచిస్తారు. జనరల్ లాజిక్ అదే. మీరు ఇప్పుడు కొత్తగా ఈ ముగ్గురు వైట్ అయ్యారని మీరు అంటున్నారు. 2019లో ఇంకొక రూపంలో వీళ్ళు అందరూ వైట్ అయి ఉన్నారు ఇండైరెక్ట్గా. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం. ఏమైంది, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల ఎవరికి నష్టం? ఖచ్చితంగా ప్రతిపక్షానికి నష్టం. ఎంతో కొంత ఓట్లు చీలుతాయి. వామపక్షాలు కాంగ్రెస్ పార్టీలు సపరేట్గా పోటీ చేసినాయి, వామపక్షాలు జనసేనతో పోటీ చేసినాయి, కాంగ్రెస్ సపరేట్ వాళ్ళు ఊరు ఓట్లు ప్రతిపక్ష ఓట్లు చీలుతాయి. ఎన్ని ఓట్లు చీలినాయి? పవన్ కళ్యాణ్ గారికి 6% ఓట్లు, వీళ్ళకి ఒక 2% ఓట్లు, బీజేపీ సపరేట్ 2-3% ఓట్లు, 9% ఓట్లు ప్రతిపక్షాన్ని ఓట్లు చీల్చాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు 9% ఓట్లతో గెలిచాడు. అంటే అర్థం ఏమిటి? ఆ రోజు కూడా ఈ కూటముల వల్ల ప్రతిపక్షాలు పోటీ చేయడం వల్ల కూడా జగన్ గారికి నష్టమే. అది ఆ రోజు వాళ్ళు ఇంకో రూపంలో నష్టాన్ని చేశారు, ఈరోజు ఇంకో రూపంలో డైరెక్ట్గా ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళు వేరువేరుగా పోటీ చేశారు కాబట్టి కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. కాదు, ఉమ్మడిగా పోటీ చేస్తుంటే ఇంత ఇది వచ్చిండేది కాదని కూడా ఒక వాదన ఉంది. అంటే ఉమ్మడిగా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎట్ట పోటీ చేస్తుంది, తెలుగుదేశంతో ఉమ్మడిగా, సిపిఐ ఎట్ట పోటీ చేస్తుంది, సిపిఎం ఎట్ట పోటీ చేస్తుంది, కాంగ్రెస్ ఎట్ట పోటీ చేస్తుంది, జనసేన 6% ఓట్లు వచ్చాయి. ఉమ్మడిగా పోటీ చేస్తుంటే కొన్ని ఓట్లు మారిపోయింటాయి కదా, మళ్ళీ చంద్రబాబుతో ఎందుకు ఉన్నామని అంటారు కదా. కాబట్టి ఇప్పుడు 9% ఓట్లు చంద్రబాబు కలిసి ఉంటే ఈక్వల్ అయిపోతుంది మీరు అంటారు. 1+1 2, 2+2 అనేది మ్యాథమెటిక్స్. పార్టీలు 1+1 కలిసినంత మాత్రం యాజ్ ఇట్ ఈజ్ కలవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6% ఓట్లు అపోజిషన్ వచ్చినప్పుడు పోటీ చేస్తే వచ్చినాయి, కానీ అదే తెలుగుదేశంతో పోటీ చేస్తే కొట్లాడుకున్నారంటే తగ్గిపోతాయి కదా, అప్పుడు జగన్ గారికి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది కదా. కాబట్టి ఆ రోజు ప్రతిపక్షాలు పోటీ చేయడం జగన్ గారికి అడ్వాంటేజే, ఈరోజు డైరెక్ట్గా ఎదుర్కోవడం కూడా జగన్ గారికి అదే డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి పొత్తులు ఎక్కువ పార్టీలు పొత్తు పెట్టుకుంటే, ఇప్పుడు 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కాంగ్రెస్ వాళ్ళందరూ, మరి అది సీన్లోనే లేరు కదా వామపక్షాలు, ఎందుకంటే తెలుగుదేశం లేదు కాబట్టి అక్కడ. కాబట్టి పొత్తులు అనేది కొన్ని సందర్భాల్లో అడ్వాంటేజ్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తులు డిసడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉంటాయి. అంటే మేనిఫెస్టో ఇంకా కూడా విడుదల చేయట్లేదు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అటు కూటమి కానీ, ఎందుకని లేట్ చేస్తున్నారు? మేనిఫెస్టో నువ్వు ఫస్ట్ చూద్దామని. ఇప్పుడు మీకు లాస్ట్ ఎన్నికలు ఎక్కడ జరిగింది, ఎలక్షన్కి 2 రోజుల ముందు మేనిఫెస్టో ఇచ్చినారు పోటీలు బట్టి. లాస్ట్ టైం ఎలక్షన్కి 2 రోజుల ముందే, కానీ ఎన్నికల మేనిఫెస్టోని నిర్ణయించింది ఎలక్షన్ని. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పేస్తున్నాడు రోజుకి ఏం చేస్తున్నాడు, ఇంకా మేనిఫెస్టో కొత్తగా రాస్తారు. మేనిఫెస్టో చదివి ఓటేసాడు ఊడు 90% తెలియదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే తెలుగుదేశం మేనిఫెస్టో ఎందుకు చూస్తాడు, ఊరు చూడరనే. కాబట్టి ఖచ్చితంగా అది పెద్ద సమస్య కాదు. మీకు కూటమి యొక్క ప్రభావం తిరుపతి మీద కూడా ఖచ్చితంగా మనకు పడుతుంది కదా. తిరుపతి గురించి కొంచెం మాట్లాడుకుందాం మనము. తిరుపతిలో ఈ కూటమి యొక్క ఐక్యత ఉందా, అనైక్యత ఉందా, ఎలాంటి ప్రభావం చూపిస్తావని అనిపిస్తుంది మీకు? అంటే యాక్చువల్గా తిరుపతి నియోజకవర్గం ఇష్టాలు ఎలా ఉన్నా తెలుగుదేశానికి కొంత అడ్వాంటేజ్ ఉన్న నియోజకవర్గం. అనేక కారణాలు ఇచ్చా, చారిత్రక కారణాలు కావచ్చు, కులాల పోలరైజేషన్ వల్ల కావచ్చు ఉంది. మీకు 2019 ఎన్నికల్లో గాలిలో కూడా కరుణాకర్ రెడ్డి గారు గెలిచింది బిలో 1000 ఓట్లతోనే, దట్టు అప్పుడు 12,000 ఓట్లు జనసేన చీల్చింది. అంటే తిరుపతి అనేది జనరల్గా తెలుగుదేశానికి అడ్వాంటేజ్. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా జరుగుతున్న ఎన్నికలు తిరుపతిలో ఇదే అనుకుంటా. ఆ పాయింట్కే వస్తున్నా. తెలుగుదేశానికి జనరల్ అడ్వాంటేజ్ ఉన్న నియోజకవర్గం ఇది. తెలుగుదేశం అభ్యర్థి పోటీ ఉంటే టఫ్ ఫైట్ ఉండేది. తెలుగుదేశానికి నా అంచనా ప్రకారం కొంచెం అడ్వాంటేజే ఉండేది తిరుపతి సీటు. ఎప్పుడైతే తిరుపతి సీటు
మిత్రపక్షాల్లో భాగంగా జనసేనకి తెలుగుదేశం బీజేపీకి ఎంపీకి ఇచ్చేశారు. ఇక్కడ 2-3 సమస్యలు కూటమి ఎదుర్కొంటా ఉంది. ఇన్ జనరల్ నా ఒపీనియన్, నా అంచనా, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తున్నా టఫ్ ఫైట్ ఉండేది. వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే, అది వాళ్ళందరూ తెలుగుదేశం సపోర్ట్ చేస్తే విన్నింగ్ ఛాన్స్ తెలుగుదేశానికి ఎక్కువ ఉండేది. యాజ్ ఎ పర్సనల్ ఒపీనియన్ నాకు. కానీ పోటీ చేయడం వల్ల పరిస్థితులు మారుతున్నాయి పొత్తు వల్ల. ఎందుకు అంటున్నానంటే 2 కారణాలు. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం లేని ఎన్నికలు తిరుపతిలో ఇదే జరుగుతాయి. రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు 100 ఓట్లు మీకుంటాయి, నాకు 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు నేను మీ 100 ఓట్లు వేయించుకోవడం కష్టం కాదు. నేను బలమైన వాడిని, మీరు వేయిస్తారు. కానీ 100 ఓట్లున్న మీకు 1000 ఓట్లున్న నా ఓట్లు ట్రాన్స్ఫర్ కావడం అంత సులభం కాదు. గత ఎన్నికల్లో జనసేనకు 12,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశానికి నాకు తెలిసి 50,000, 60,000, 70,000 ఆ రేంజ్లో వచ్చినాయి. 9,000 ఓట్లు 10,000 ఓట్లు ఉన్నట్టు 800 ఓట్ల తేడాతోనే ఓడిపోయినా. అంటే 70,000-80,000 ఓట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్లు 10,000 ఉన్న జనసేనకు ట్రాన్స్ఫర్ అవడం అంత సులభం కాదు. రెండోది 2,000 ఓట్లు ఉన్న బీజేపీకి ఈ 70,000-80,000 ఓట్లు ట్రాన్స్ఫర్ కూడా అంత సులభం కాదు. ఇది ఒక ప్రాక్టికల్ సమస్య వస్తుంది. దానికన్నా మించి రాబోయే సమస్య ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, మీరు ఒక తెలుగుదేశం కార్యకర్త ఉంటాడు, నా సైకిల్ గుర్తు ఒక ఓటు, బీజేపీకి ఒక ఓటు, తెలుగుదేశంకి ఒక, జనసేన యాస్ అనేదానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్త జెండా ఎత్తుకొని పోయి సైకిల్ గుర్తు అని మర్చిపోయి కమలం కొట్టేయండి గ్లాస్ కెట్ ఎంత ఇబ్బంది పరిస్థితి పాపం. కాబట్టి ఇది కూడా ఇబ్బంది వస్తుంది. ఈ 2 కారణాలు ఇచ్చా వైసీపీ కొంచెం అడ్వాంటేజ్ పరిస్థితి తీసుకునే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, మీ గమనంలో ఉంటే ఒకసారి చంద్రబాబు కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే, వెంకటస్వామి గారు బీజేపీ అభ్యర్థికి గెలిచాడు. ఇక్కడ కార్గిల్ వారు ఉండడం, తెలుగుదేశం అభ్యర్థి ఉండడం వల్ల నాకు ఒక ఓటు, ఆయనకు ఒక ఓటు వేయమన్నారు. అది పనిచేసింది. ఇప్పుడు 2 ఓట్లు వేయమంటే వేయమనేవాడికి కూడా మనసు రాదు, ఇదేం కర్మరా బాబు అనుకుంటాడు. రెండో పాయింట్ ఏంటంటే, ముస్లిం మైనారిటీస్ ఈరోజు 13,000 ఉన్నారు తిరుపతిలో. వాళ్ళు తెలుగుదేశానికి వేస్తారు, వైసీపీకి వేస్తారు జనరల్గా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 21,000 ఉన్నారు. కానీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టున్నారో ఈ ఓట్లు కన్సాలిడేట్ అయిపోతాయి కదా. ముస్లిం ఓట్లు దాదాపు 90% కన్సాలిడేట్ అయితే అర్బన్ దెబ్బతింటుంది. అర్బన్లో కొంత వాళ్ళకి వ్యతిరేకత ఉంది కదా బీజేపీ వాళ్ళకి. దట్టు తిరుపతికి వచ్చేసరికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని తిరుపతి అభివృద్ధికి వెచ్చించే విషయంలో బీజేపీ తీసుకున్న రోల్ కూడా అదనపు సమస్య అవుతుంది వీళ్ళకి. పైపించి ఇద్దరు ఎవరు ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఈరోజు కూడా టెక్నికల్గా వైసీపీ ఎమ్మెల్యే, ఈరోజు కూడా టెక్నికల్గా వైసీపీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి ఈరోజు కూడా టెక్నికల్గా వైసీపీ ఎమ్మెల్యే. వాళ్ళు ఎందుకు రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారు? సరే, వాళ్ళు అంటే మీరు చేశారా మేము చేశారా వాళ్ళు తిప్పలు పడతారు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఈరోజు కూడా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలే వీళ్ళిద్దరికి పార్టీలకి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి. అది ఒక ప్లస్ పాయింట్ కూడా అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ వరప్రసాదరావు గారు ఇక్కడ ఎంపీగా చేశారు, శ్రీనివాస్ గారు అక్కడ ఎమ్మెల్యేగా చేసిన అనుభవం కూడా ఉంది కదా. అదేమైనా కలిసి వచ్చే అవకాశం ఉంది? కలిసి వచ్చేదంటే, ఇప్పుడు సుగుణమ్మ గారు ఒక ఆవేదనతో ఒక మాట అన్నారు కదా, నేను వరకు వీళ్ళిద్దరిని తిట్టి ఇప్పుడు ఏమని అడిగేది ఓట్లు అంటారు కదా. కాబట్టి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి చూసి వైసీపీ వాళ్ళు ఓట్లేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి తెలుగుదేశం వాళ్ళు ఓట్లేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన శ్రీనివాసులు గారు, వరప్రసాద్ గారు పోయినంత మాత్రం ఆ పార్టీ వేయరు. కానీ ఒక పాయింట్ ఏం పనిచేస్తుంది తెలుగుదేశంలో, సుగుణమ్మ గారు ఆవేదన చెందినట్టు ఈ నిన్న వరకు తిట్టాము వాళ్ళు అన్యాయం చేశాను, ఇప్పుడు వాళ్ళని ఏం అడిగేది అంటున్నారు. అది కొంత డిసడ్వాంటేజ్. ఈరోజు కూడా వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి మాత్రం కాదు, తెలుగుదేశం అభ్యర్థి పోటీలో లేకపోవడం వల్ల. రెండో అంశం, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండి చేసిన కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఏడ వరకు పోయింది. ఈ కూటమి పెద్దలు పోయి ఏం మాట్లాడినారు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా తొలగించండి. ఎందుకు తొలగించాలంటే, ఆయన చైర్మన్గా ఉండి కొన్ని మంచి పనులు చేసినాడు, వాళ్ళ దృష్టిలో తాయిలాలంటారు, కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ అభివృద్ధి కార్యక్రమం చేసినాడు. ఆ హోదాలో ఆయన పోయి కరుణాకర్ రెడ్డికి పోయి కానీ ప్రజలను ఓట్లడితే ఆ టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించాడు. కాబట్టి కరుణాకర్ రెడ్డికి అదే గుర్తొచ్చి వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారు. కాబట్టి చైర్మన్గా తొలగించేసినంత మాత్రం కరుణాకర్ రెడ్డి కాకుండా ఏరే వాళ్ళు అవుతారా? కరుణాకర్ రెడ్డి చైర్మన్ తొలగించేస్తే ఆయన కరుణాకర్ రెడ్డి అవుతారు తప్ప ఏరే రెడ్డి అవుడు కదా. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు చేసిన పనులు ఇంపాక్ట్ ఉందని మనం అనుకోవడం కాదు, వాళ్ళే పోయి ఫిర్యాదు చేసినారు. ఇది ఒక పాయింట్ కనిపిస్తూ ఉంది. రెండోది, పోటీ చేస్తున్న అభినయ్ రెడ్డి కూడా కొంత యంగ్ జనరేషన్కి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ముఖ్యంగా తిరుపతి రోడ్ల విషయంలో ఖచ్చితంగా అతనికి ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. అది ఫ్యాషనిక్గా మాట్లాడుతున్నాడు. రెండో అంశం, తిరుపతి అభివృద్ధి అంటే భవిష్యత్తులో ఇట్లా కాదు, తిరుపతి అంటే కర్నాల వీధి,
దీని చుట్టూ కొట్లాడుకుంటున్నాం. అట్లాంటిది ఇప్పుడు తిరుపతి అవుట్స్కట్స్లో రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు అయితే వచ్చాయి, కానీ మీరు చూడండి ఇంకొక 5-10 ఏళ్ళు ఆ రోడ్డు ఇరుకు రోడ్లు ఇరుకలేదు. కరెక్టే. అంటే రోడ్లు అవసరం అట్లా ఉంది. రోడ్లు అనేది రోడ్ల అభివృద్ధి అనేది ఆధునిక సమాజ అభివృద్ధికి ఒక చిహ్నం. మీ ప్రాంతం అభివృద్ధి చెందడానికి రోడ్లలో చూడు అంటారు, ప్రాజెక్టులు ఇవన్నీ ఉంటాయి. రెండో తిరుపతికి రహదారులు నాగరికతకు సూచికలు కనిపిస్తాయి. అన్నిటికన్నా అడ్వాంటేజ్ ఏంటంటే గురుమూర్తి గారు 3 ఏళ్ల క్రితం ఆయన ఎంపీగా పెట్టినప్పుడు అందరూ ఇట్లాంటి వాడిని ఎంపీగా పెట్టేది అనుకున్నారు. అంటే ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ ఇదండి. ఈరోజు ఏమంటున్నారు, ఆయన ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని నుంచి సత్యవేడికి పంపించిన క్రమంలో తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చింది. నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా గురుమూర్తి గారికి ఓటైన వాడు కూడా గురుమూర్తి ఎంపీ క్యాండిడేట్ ఉండాలన్నారు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాడు. రెండోది తిరుపతి ప్రజల్లో ఒక నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తిగా అందరికి అందుబాటులో ఉండగా ఈ రెండు కాంబినేషన్, ఒక డెవలప్మెంట్కి ఒక యంగ్ పర్సన్గా అభినయం ఉండడం. రెండో విషయం, గురుమూర్తి గారు అనేక ప్రాజెక్టులు తిరుపతికి తీసుకొచ్చే దాంట్లో మంచి కృషి చేయడం వల్ల పార్లమెంట్లో కూడా చాలా విషయాలు మాట్లాడారు, ప్రశ్నలు ఆయన అడిగాడు. ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకేమో అభ్యర్థులు అడ్వాంటేజ్గా మారినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, కెపాసిటీ ఉంది. తెలుగుదేశం నాయకులంతా పోయి మాకే ఇప్పుడు ఒక బబ్బు దేవనారాయణ రెడ్డి గారును, మన సుగుణమ్మ గారును, లేదా బాలసుబ్రహ్మణ్య గారును, నరసింహ యాదవ్ గారును పెడితే వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు దేవన్న లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని నన్ను అడిగినా మన మధునారెడ్డి గారు కొడుకు అంటాం, సుగుణమ్మ గారు మన మాజీ ఎమ్మెల్యే ఉంటాం. వాళ్ళు వచ్చి వాళ్ళ ఓట్లు అడగడానికి, వాళ్ళకి సంబంధం లేని గ్లాసు గుర్తుకి కమలం గుర్తుకి ఇష్టం లేకుండా ఓట్లు అడగడానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు నన్నైనా మిమ్మల్నైనా దేవన్న వచ్చి అడిగితే మనం కాదనలేం, ఓటేసినా వేయకపోయినా. సుగుణమ్మ గారు వచ్చిన అడగదు, నరసింహ యాదవ్ గారు వచ్చిన, బాలసుబ్రహ్మణ్యం వచ్చిన, మనతో ఉన్నవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి ఇవ్వకుండా సంబంధం లేని వ్యక్తులు, సంబంధం అంటే వాళ్ళిద్దరు తక్కువని కాదు, వాళ్ళు మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు. ఖచ్చితంగా అభ్యర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా తెలుసు కదా, తెలిసి ఎందుకని ఇక్కడ ఈ 2 సీట్లు చంద్రబాబు గారికి ఇవ్వలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుంటే ఈ నలుగురిలో ఒక సీట్ ఇచ్చుంటాడు కదా, దేవనారాయణ రెడ్డి గారికో సుగుణమ్మ గారికో సీటు తెలుగుదేశమే అట్టి పెట్టుకొని వేరే చోట ఇచ్చిండొచ్చు కదా, వేరే ఇతర పార్టీలకు ఉంటున్నా. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ బలమైన పార్టీ. ఇప్పుడు జనసేనకి రాయలసీమ అంతా ఈడ్చి కొడితే తిరుపతిలో బలం, వాళ్ళ బలం ఎంతనే తర్వాత డిఫరెంట్. గతంలో చిరంజీవి గారికి గెలుచున్నారు కాబట్టి వాళ్ళకి అడగలిగిన సీట్ ఇది ఒకటి. రెండో విషయం, బీజేపీ వాళ్ళకి ఏడడిగినా ఇదే సమస్య, ఏడైనా 2000 ఓట్లే కదా. కాబట్టి వాళ్ళకి 6 సీట్లు తీసుకోవడం వాళ్ళ తప్పు, ఇవ్వడం ఈయన తప్పు. ఇప్పుడు తిరుపతి అనేది గతంలో ఎంపీ కూడా అవేం జరగదు. కానీ బీజేపీ చిన్న పార్టీ, దేశంలో పెద్ద పార్టీ కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మినిమం ఓట్లు ఉన్న పార్టీ. 100 కంటే తక్కువ ఓట్లే, 100 కంటే తక్కువ ఉండడం, 0.5% ఓట్లు ఉండడం. బీజేపీకి ఒక డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉంది. 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీకి స్కోప్ ఉండదు. అది వాళ్ళు చేసిన తప్పు కూడా కాదు, పరిస్థితుల ప్రభావం. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి జనసేనకి ఇవ్వడం వాళ్ళ తప్పు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సీట్ అంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు దేవనారాయణ రెడ్డి గారికో సుగుణమ్మ గారికి ఎరుకో ఇచ్చుంటాడు, నరసింహ యాదవ్ గారికో బాలసుబ్రహ్మణ్యకో ఎలుకో ఇచ్చుంటాడు. ఆయన కరెక్ట్ ఎంపిక చేస్తుంటాడు. కాకపోతే ఆయన చేతిలో లేదు. కాబట్టి ఒక తప్పు తెలుగుదేశం ఏం చేసిందంటే, ఇద్దరిలో ఒకటైనా వాళ్ళు తీసుకోవాలి. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే అయినా తెలుగుదేశం మస్ట్ అంటే తీసుకోవాలి, ఇంకో చట్టు ఇచ్చినాలి. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం బ్లెండర్ చేసింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల నాటికి కానీ ఇద్దరిలో ఒకరైనా తెలుగుదేశం అభ్యర్థి లేకపోతే మాత్రం తెలుగుదేశం శ్రేణులు ఏకోన్ముఖంగా వాళ్ళు ఎంత పని చేసినా వాళ్ళు పనిచేయడానికే నామూషి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఆ విషయాన్ని పరిష్కరించుకోకపోతే మాత్రం వీళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది. అదనంగా వీళ్ళకి అభ్యర్థులు అనేది అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఒక 5-10 నిమిషాలు ముగించేద్దాం మనం కార్యక్రమాన్ని. ఈ 2-3 రోజులుగా పేపర్లో ఛానల్స్ అన్నీ కూడా కొన్ని వచ్చున్నాయి. మార్గదర్శి వ్యవహారం, రామోజీరావు గారి వ్యవహారం, సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టుకి. దాన్ని ఎలా చూడాలంటారు? బేసిక్గా మార్గదర్శి విషయం ఏంటి, లోపలికి వెళ్ళలేం. కానీ మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేవనెత్తింది 3 పాయింట్లు. చట్టం అందరికీ సమానం. అవును. చిట్ ఫండ్ యాక్ట్ ఏం చెప్తుంది? చిట్ ఫండ్ ఫైనాన్స్ వసూలు చేయకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, చేసిన డబ్బుల్ని వసూలు చేసిన డబ్బు ఏదైతే చిట్స్ వసూలు చేస్తారో దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలి. మూడోది, ఈ డబ్బులతో వేరే వ్యాపారం చేయకూడదు. ఇది చట్టం చెప్తుంది. ఈ మూడింటిని రామోజీరావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మార్గదర్శి ఉల్లంఘించిందనేది ఆయన అలిగేషన్. అంటే ఈ విషయం తెలుసు కదా రామోజీరావు గారికి, తెలిసే చేశారు. ఈ 3 పాయింట్లు అందరికి వర్తించినట్టే ఆయనకి వర్తించాలి అంటాడు. అంటే ఈ 3 పాయింట్లు 2 పాయింట్లు చాలా కీలకమైంది. వసూలు చేసిన డబ్బుల్లో బ్యాంకుల్లో ఎందుకు పెట్టాలి, ఏరే వ్యాపారాలు ఎందుకు చేయకూడదు అంటే మదుపుదారుల యొక్క రక్షణ కోసం, భద్రత. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక చిట్ ఫండ్ నడుపుతారు, ఒక 100 కోట్లు వసూలు చేస్తారు. కానీ నేను మదుపుదారుడుగా ఉన్నవాడిని మీకు పెట్టినప్పుడు
మీరు ఏదైనా డిస్టర్బెన్స్ అయిపోతే నాశనం అయిపోయింది నేను, అవును, మీరే అవును. మీ డబ్బులు మూసేసి వెళ్ళిపోతారు. అందువల్ల బ్యాంకుల్లో పెట్టారనుకోండి, బ్యాంకులు కాపాడతాయి డబ్బులు. ఇది దూరదృష్టితో చేసిన చట్టం. ఓకే. మూడోది, ఇతర వ్యాపారాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నువ్వు చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నప్పుడు ఇతర వ్యాపారాలు ఫెయిల్ అయిపోతే దాని నష్టం దీని మీద భరిస్తాడు. ఇప్పుడు అది కూడా చట్టంలో ఉంది. చిట్ ఫండ్ చేసేవాళ్ళు వేరే వ్యాపారాలు చేయకూడదు. వేరే వ్యాపారాలు చేయొచ్చు, ఈ డబ్బులు పెట్టకూడదు. నువ్వు 100 వ్యాపారాలు చేసుకో, ఈ డబ్బులు తీసుకొచ్చి ఆడ పెట్టకూడదు. ఈయన ఏం చేశాడు? బ్యాంకులో పెట్టాల్సిన డబ్బులు తీసుకొచ్చి వ్యాపారాల్లో పెట్టాడు. బై ఆయన సక్సెస్ అయినాడు. పాయింట్ ఏంటి? సక్సెస్ అయ్యాడు ఆయన. ఇప్పుడు రామోజీరావు గారు ఏమంటారు? నా వల్ల ఏ మదుపుదారుడైనా వచ్చి అడిగినాడా? అది ఒక కీలకమైన పాయింట్ పదే పదే చెప్తున్నారు. నా వల్ల ఎవరు నష్టపోలేదు, నా పైన వ్యతిరేకంగా ఎవరు నాకు ఫిర్యాదు కూడా చేయలేదు ఆయన అంటున్నాడు. పాయింట్ ఏంటంటే, ఓకే నా వల్ల నష్టపోలేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడు తిరుపతిలో మంగళం నుంచి మీ దగ్గరకు వచ్చాను, స్కూటర్లో వచ్చాను. నేను స్కూటర్ డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వచ్చాను అనుకుందాం. ఓకే. ఇప్పుడు నేను ఎవరన్నా పోలీసులు పెట్టుకుంటే దబాయిస్తా, కొంచెం తెలిసిన వ్యక్తిని కాబట్టి. నేను ఎవరినన్నా నేను ఇప్పుడు 15 ఏళ్ళుగా డ్రైవింగ్ చేస్తున్నా. 15 ఏళ్ళలో నాకు యాక్సిడెంట్ ఏమో జరిగిందా, లేకపోతే 15 ఏళ్ళలో ఎవరన్నా కొట్టినట్టు ఫిర్యాదులు వచ్చినాయా? కానీ లైసెన్స్ ఎందుకు కొడతావు అది అడుగు అంటాను. ఇప్పుడు ఆయన అడిగితే నేను కూడా అదే చెప్తాను. ఇప్పుడు నేను నిజమే, నా 15 ఏళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లో నేను ఏ చిన్న డిస్టర్బెన్స్ జరగల. నేను చాలా స్లోగా వెళ్తాను, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పాయింట్ ఏంది? కాబట్టి నేను లైసెన్స్ అడగద్దు అంటే కుదురుతుందా? లైసెన్సే కదా. కాబట్టి చట్టం ఏం చెప్తా, అప్పుడు చట్టాన్ని మార్చేయండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, రామోజీరావు గారు చెప్తున్నట్టు ఆయన అంటే ఒకటి చెప్పాలి, ఒక మంచి పర్సనాలిటీస్ గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు తప్పు జరగదని నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళకి చట్టాలతో సంబంధం లేదు అని చట్టం చేయొచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అరెస్ట్ చేసినా, ఎందుకు కేసులు పెట్టారు? వారి తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకు లాభం చేస్తే ఆ కంపెనీల పెట్టుబడులు ఆడ పెట్టారు. ఇది కిట్ ప్రోకా అని అయినారు. అది ఇంకా నిరూపించగల. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసమే చేసినాడు. రెండోది వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులో ఎవరైనా కంప్లైంట్ చేసినారా? ఎవరు చేయలేదు. పైపెచ్చి ప్రజలతో సంబంధం లేదు దానికి, కంపెనీలతో సంబంధం. 10, 15, 20 కంపెనీలు. ఆ కంపెనీ వారాలు ఎవరు రాలేదే. ఇప్పుడు మీకన్నా లక్షలాది మంది ప్రజలతో సంబంధం. కాబట్టి రామోజీరావు గారు లేవనెత్తిన అంశం, చట్టం ముందు అందరూ సమానులే. ఇప్పుడు ఆయనతో విమర్శించే వాళ్ళంతా ఏం చెప్తారు? ఆయన జగన్ మనిషి, లేకపోతే రాజశేఖర రెడ్డి మనిషి, లేకపోతే ఇప్పుడు ఆయన చర్చలకు రమ్మంటున్నాడు, ఎవరు రారు. ఒక తెలుగుదేశం ప్రతినిధి జీవిరెడ్డి అనే నాకు ఫ్రెండే, ఆయన జీవిరెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఆయన జీవిరెడ్డితో పోల్చుకుంటే రామోజీరావు గారు హై లెవెల్ పర్సనాలిటీ. అయినా చిన్న పర్సనాలిటీ అయినా రమ్మన్నాడు, ఎందుకంటే చార్టెడ్ అకౌంట్ అతను. ఆయన ఎవరితోనే చర్చకి సిద్ధం అంటున్నాడు. ఎవరు చర్చలకు రారు, ఎవరు కానీ దాడి చేస్తారు. ఒకే దాడి ఏంటంటే రామోజీరావు గారు మీద దాడి చేయడమా? రామోజీరావు గారు పత్రిక ఉంది కాబట్టి దాడి చేస్తారు. పత్రిక ఏం వేరు, అది వేరు కదా. కాబట్టి పాయింట్ ఏంటంటే, రామోజీరావు గారు చెప్తా అనేది, ఒక పత్రికను నడుపుకొని సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి ఏమన్నా చేయవచ్చా, చట్టానికి అతీతులా? కాబట్టి ఇది తేలాలంటున్నాడు. సుప్రీంకోర్టు అదే కన్విన్స్ అవుతుంది. ఇప్పుడు వాయిదాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అఫిడవిట్ దాఖలు చేసినాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రామోజీరావు అంటే చాలా ఇష్టం కదా. ఆయన కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేసి రామోజీరావు ఏం తప్పు జరిగింది అఫిడవిట్ దాఖలు చేయొచ్చు కదా. కోర్టులో ఏమి వాదించరు. కానీ అంటే పాయింట్ ఏంటంటే, కోర్టులో వాదించరంటే మీ వాదనలో పసలేదు. రామోజీరావు ఉండవల్లి అరుణ్ కుమార్ వాదన పసు ఉంది. ఎవరైనా కంప్లైంట్ చేశారంటే నేను చెప్పిన వాదన చేస్తాను. నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్లు ఏమి అడగద్దండి. కాబట్టి మాకు నేను కూడా టీవీలో కనిపిస్తే ప్రపంచవ్యాప్తం తెలిసిన వ్యక్తి కాబట్టి నేను అడగకూడదు. కాబట్టి ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు అడగండి. ఇది కుదరదు. చట్టం చేసినప్పుడు కాబట్టి చట్టాలన్నా మార్చాలి. చట్టాలు మార్చినప్పుడు అందరూ గుర్తించాలి కదా. ఇప్పుడు శారదా చిట్స్ బెంగాల్లో ఇదే తప్పులు చేసినప్పుడు అరెస్ట్ చేసినారు కదా. మన తిరుపతిలో ఎన్ని చిట్ ఫండ్స్ మీరు సిటీ కేబుల్ వాళ్ళు ప్రసారం చేస్తుంటారు చట్టాలకు అతీతంగా. రామోజీరావు గారు నాకు ఈనాడు ఎన్ని చేయలేదు. ఆ చిట్ ఫండ్ విషయంలో ఏదైనా విమర్శలు వస్తే చట్టం ఏం చెప్తుంది, ఇలా ఏం చేశారు, మీరే రాశారు కదా. మరి అందరికీ గుర్తు కట్టకట్ట రామోజీరావు గారి విషయంలో ఆయన కంప్లైంట్స్ వాటి పట్ల ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా చట్టం ముందు ఆయన ఇల్లీగల్ కాబట్టి ఆ ఇల్లీగల్కి సంబంధించిన పనిష్మెంట్ ఉండాలని కోరుతున్నారు. లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజీ పడితే తప్ప ఆ కేసులో రామోజీరావు గారు ముద్దాయికి తప్పక నిలబడాల్సి వస్తుంది. అంటే ఇన్ కేస్ ఒక ఊహ, ఒకవేళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు అనుకుందాం, తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రం తరఫున ఆ రాష్ట్రం తరఫున రామోజీరావు గారికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమీ చేయకపోయినా, చర్యలు తీసుకోకుండా సైలెంట్గా ఉంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఉండవల్లి మాత్రమే సుప్రీంకోర్టు ఉంది కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వేసాడు పిటిషన్. అంతకుముందు ఎట్లా నడిచింది ఈ కేసు? ఈ టెక్నికల్ పాయింట్ని స్కాప్ చేయలేరు కదా చంద్రబాబు నాయుడు గారు. అయినా అవును, ఇప్పుడు 3 పాయింట్లు ఉన్నాయి. 2 పాయింట్లు ప్రధానమైంది. తీసుకున్న కలెక్ట్ చేసిన డబ్బులు బ్యాంకులో పెట్టాలి, పెట్టలేదే రికార్డ్ అయిపోయింది, అది రికార్డెడ్. రెండో పాయింట్ ఏంటంటే వేరే వ్యాపారాలు చేసినట్టు రికార్డ్ అయిపోయింది.
అన్నిటికన్నా మీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నీ ఇష్టంగా నువ్వు ఇచ్చేసినట్టు కుదరదు, కంప్లైంట్ కుదరదు, నువ్వు పేపర్ నోటిఫికేషన్ ఇమ్మనింది. మేము ఈ వీళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేసినామని, ఎవరైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించండి అని చెప్పింది. అప్పుడేమొస్తుందో చూడాలి. స్వీకరించిన తర్వాత అంతా అయిపోయింది అనుకో, స్వీకరించారు మస్ట్ అయిపోయింది, లీగాలిటీ అయింది, ఇల్లీగల్ అయింది కాబట్టి ఏం చేస్తారు, ఫైన్ వేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు 3 రెట్లు అంట ఎంత కలెక్ట్ చేసినారో అంతగాని బ్యాంకులో లీగల్ అంటే లీగల్ అంటే టెక్నికల్గా 2 రెట్లు అంటా 2 రెట్లు 3 రెట్లు 6 రెట్లు కూడా ఉంది సుప్రీంకోర్టు ఇష్టం. ఇప్పుడు 2,600 కోట్లు 2,600 కోట్లకు 5,200 కోట్లు 6,000 కోట్లు 3 రెట్లు అంటే 8,000 కోట్లు అంటున్నారు. ఇదేమో 3 రెట్లు 8,000 కోట్లు ఫైన్ కట్టాల్సి వస్తుంది, లేకపోతే 2,600 కోట్లు అయితే కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో రామోజీరావు గారు ముద్దాయిగానే ఉంటారు. కానీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నాన్ కోఆపరేట్ చేసుకుంటూ వస్తే ఇది ఎక్కువ రోజులు లాగుతుంది. మళ్ళీ వీళ్ళు టైం అడగొచ్చు సుప్రీంకోర్టులో కూడా, కొంచెం టైం ఇవ్వండి, అది కూడా. ప్రభుత్వాలు నాన్ కోఆపరేషన్ చేసినా, వారికి కోఆపరేట్ చేసినా లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ రాజీ పడిపోయి ఎస్కేప్ అయిపోయి చెప్పలేను. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజీ పడే మనస్తత్వం కాదు కదా. రెండు జగన్మోహన్ రెడ్డి ఎట్లా రాజీ పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారికి రామోజీరావుకి ఎంత గొడవ వచ్చేసిన తర్వాత ఇప్పుడు రామోజీరావు తెలుగు ఈనాడులో రోజు జగన్ని చంద్రబాబు గారిని ఎక్కువ తిడుతున్నారు. ఆయన రాజకీయ నాయకుడిగా ఉంటాడు, జగన్ ఎట్లా రాజీ పడతాడు? ఇక్కడ ముఖ్యమంత్రి కాగినా కాకపోయినా ఆయన పర్సనాలిటీగా ఇన్వాల్వ్ అవుతాడు కదా. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా రామోజీరావు గారు కోర్టు ముందు ముద్దాయి అయినప్పుడు తప్పదు. అది ఏదో ఒక రోజు పరిష్కారం అనేది లేట్ అవ్వచ్చు, కానీ పరిష్కారం అయితే అటువైపే ఉంటుంది. ఎందుకంటే చట్టం అది, మనం చేయగలిగింది ఏమీ లేదు. దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా కొద్దిగా మార్పు చేసినా ఈ రోజు నుంచి వర్తిస్తుంది. పాత ఓపెన్ నుంచి వర్తిస్తుంది. ఆ రోజు పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలి. కొన్ని వేలు ఉన్నాయి సిట్ ఫండ్ కంపెనీలు దేశంలో ఇట్లాంటి కేసులు ఉన్నట్టు, వారన్నీ ఎత్తేయాలి కదా. ఈ కాంప్లికేషన్ ఉన్నాయి కాబట్టి లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా ఇది చట్టం ముందు వారు నిలబడక తప్పదు. చివరిగా ఒక విషయం చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు, ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తోంది? ఎన్నికల కమిషన్కు మన ఈ వీళ్ళు ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ఫిర్యాదులు, వీటిని ఎలా చూడాలి? అంటే ఎన్నికల కమిషన్ ఈ రోజు వరకు 2 ప్రధాన పార్టీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే నాకు ఒక పాయింట్లో కరెక్ట్ కాదనిపించింది ఏంటంటే ఈ వాలంటీర్ల సిస్టమ్. అంటే ఎన్నికల కమిషన్ యొక్క పరిధి ఏంటంటే కొత్తగా ఎలాంటి ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలు చేయకూడదు. కొత్తగా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు. జూన్ వరకు ఆయన కంటిన్యూ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి పాత నిర్ణయాలు అమలు అవుతాయి, కొత్త నిర్ణయాలు చేయకూడదు. ఇప్పుడు వాలంటీర్ల సిస్టమ్ అనేది 55 నెలలుగా అమలు అవుతుంది. సంక్షేమ పథకాలు అనేది 55 నెలలుగా అమలు అవుతుంది. దీన్ని వాలంటీర్లతో ఇవ్వద్దని చెప్పే పరిధి ఎలక్షన్ కమిషన్ కాదు. నిజంగా పరిధి కాకపోతే వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఉంటారు కదా. అంటే నేను 2 వ్యూహం అయి ఉండొచ్చు, ఇంకోటి వ్యూహం ఏముంటుంది, కానీ వెళ్ళినోడు అనుభవించాలి కదా అని ఉండొచ్చు కదా. రాజకీయాలు వీళ్ళే నష్టపోతున్నారు కదా అని కూడా వాళ్ళు. రెండోది 6వ తేదీ లోపల ఇచ్చేయని చెప్పేదని కూడా తప్పు. ఇప్పుడు పెన్షన్ అనేది రైట్ కాదండి. పెన్షన్ ముసలి వాళ్ళకి కానీ ఇచ్చేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఇస్తుంది. నేను 10వ తేదీ ఇస్తాను, 15వ తేదీ, ఈ నెల అయిపోయి 2వ నెల ఇస్తాను. కాబట్టి నువ్వు 6వ తేదీ లోపల ఇచ్చేయి. ఈ 2 విషయాల్లో కరెక్ట్ కాదనిపించింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఈ పెన్షన్ వ్యవహారం జరుగుతుంది. నేను అనేది 4 రోజుల తర్వాత ఇస్తారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషను అంత జోక్యం చేసుకో ఉండాల్సింది కాదు అనేది నాకు అనిపించింది. మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైకి వెళ్ళుంటే ఒక రకంగా ఉండేది. వాళ్ళు ఎదుర్కోవడానికి నిలబడిన ఇంత చేసిన తర్వాత పొలిటికల్గా ఎదుర్కొందని నిలబడ్డారు. అందువల్ల ఈ రచ్చ అవుతుంది అనిపిస్తుంది. అంటే పురంధేశ్వరి గారు ఒక 22 మంది పోలీసు అధికారుల్ని మార్చండి, వీళ్ళ వల్ల సజావుగా జరిగే అవకాశం లేదు ఎన్నికలు అని చెప్పారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఆమె మరీ అన్యాయం. ఎందుకంటే కంప్లైంట్ చేయొచ్చు కానీ అక్కడ ఎవరు పెట్టేవాళ్ళు ఆమె ప్రత్యామ్నాయం కూడా చెప్పారు. అది చాలా దుర్మార్గం. ఆ విషయం ఎలక్షన్ కమిషన్ దానివల్ల నష్టం ఏంటో తెలుసా? మన తిరుపతి ఎస్పీగా కార్గే గారు మహిళా ఎస్పీ ఉన్నారు. ఆమె ఏ పార్టీ కాదు, పర్ఫెక్ట్గా ఉంటారు. ఆమెను ఒక జిల్లాకి ఏమైనా ఆమె చెప్పింది. ఇప్పుడు ఏమైంది, లేని వాళ్ళు కూడా రాజకీయాలు పూసేస్తున్నారు. డీజీపీని ఆయన మార్చేసి పలానా ద్వారకా తిరుమరావు మంచి ఆఫీసరు. ఇప్పుడు ఈవి చెప్పింది కొన్ని ఛానల్లో ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీని చేస్తారని రాస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా చేయరు. ఒకవేళ ఇద్దరిని మార్చిన, ఎందుకంటే ఒక పార్టీ రిప్రజెంట్ చేసిన తర్వాత నేను నెట్టిస్తారు. తప్పది. ద్వారకా తిరుమలరావు గారు మంచి ఆఫీసరు, వీళ్ళు చేసిన ఆయన పేరు పెట్టడం వల్ల రేపు వాళ్ళు అనుమానిస్తారు కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన ఈ డీజీపీ వద్దన్నప్పుడు వైసీపీ అనుకున్నప్పుడు పురంధేశ్వరరావు గారు పలానా డీజీపీ పెట్టుకుంటే అది కూడా వద్దంటారు కదా. కాబట్టి వీళ్ళు పురంధేశ్వర గారు అనవసరమైన గందరగోళం చేశారు, కులాలు ఆపాదించేశారు, పొరపాటు చేసింది. బట్ వాళ్ళ పార్టీ ఇష్టం, కంప్లైంట్ చేయొచ్చు. కానీ మాకొద్దు ఆయన మార్చండి ఈయన మార్చండి అని చెప్పడం అనేది కొంచెం కరెక్ట్ కాదు, అది ఆ పార్టీ కూడా మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇంతవరకు మనం అనేక అంశాలపైన కూలంకషంగా మాట్లాడుకున్నాము. మళ్ళీ ఇలాంటి కార్యక్రమంలో ఇదే సమయంలో కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.